మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ములి పావని జంగయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం ముత్యాల్ యాదవ్ ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి చేయడమే ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీల అమల్లోకి మహాలక్ష్మి స్కీమ్ మొదలైంది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే ఇప్పటికే రైతు బంధు నిధులు కూడా రైతు భరోసా ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ ఇవే కాకుండా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు ఇంద్రమ్మ ఇళ్లు పెన్షన్ల పంపిణీ కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని ఇవే కాకుండా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు ఇంద్రమ్మ ఇళ్లు పెన్షన్ల పెంపు కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని అంతేకాకుండా ప్రతి వార్డు అధికారులు ఏర్పాటు చేసిన ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా ప్రతి వార్డులో ఉన్న నిరుపేద ప్రజలను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని గడిచిన సంవత్సర కాలంలోనే ఇచ్చిన 6 సంక్షేమ పథకాలు 4 పథకాలను అమల్లోకి తెచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని సందర్భంగా తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటేష్ ముద్రాజ్, మాజీ కౌన్సిలర్ కడుపు మల్లేష్, కుత్తటి రవీందర్, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు నాగరాజు, డీసీసీ కార్యదర్శి ఉలి ఆంజనేయులు, మాజీ రైతు సామాన్య అధ్యక్షులు అంజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, మాజీ వార్డు సభ్యులు వెంకటరమణ, మాజీ ఆలయ చైర్మన్ చిత్తరి యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సల్లూరి నరసింహరావు, కొమ్మిడి శివ, ప్రదీప్ రెడ్డి, మాజీ ఆలయ డైరెక్టర్ మెరుగు నరేష్ గౌడ్, అలాగే మైనార్టీ సీనియర్ నాయకులు కాయూం మల్లేష్ యాదవ్, రహీం, మాధవ్ రెడ్డి, ఎన్ఎస్వే నాయకులు సాయి చరణ్ రెడ్డి, ఎం మేకల, సునీల్, సల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. వార్డులలో వార్డు సభలు నిర్వహించి ఎవరైతే అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో దాన్ని మన ఇందిరమ్మ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి కూడా దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రేషన్ కార్డు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు. ఆ రేషన్ కార్డులను కూడా ప్రతి ఒక్కరికి కూడా లేని వారికి అందాలి. రేషన్ కార్డు ఉంటేనే అన్ని స్కీమ్లకు కూడా అర్హులని చెప్పి ఆ రేషన్ కార్డు కూడా ఇప్పుడు జారీ చేయడం, ఇంక్లూడ్ వాళ్ళ ఫ్యామిలీస్ పెరిగినాయి కానీ రేషన్ కార్డులు కూడా రాలేదు. ఇప్పుడు వచ్చిన వారికి కూడా ఎవరైతే నేమ్స్ లేవు వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా మీ సేవగా వెళ్ళి కూడా రేషన్ కార్డులని కూడా అప్లై చేసుకోండి, వాళ్ళ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మా మున్సిపల్లో కూడా ఇంకా అప్లికేషన్స్ కూడా పెడుతున్నారు. దాన్ని తీసుకొని మీరందరూ కూడా అక్కడ ఇస్తే మున్సిపల్ నుంచి కూడా మేము పంపించడం జరుగుతుంది. ఇళ్ళ గురించి కానివ్వండి, రైతు భరోసా అనేది కూడా ఇంకా 12,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. 10,000 రూపాయల నుంచి రైతు కూలీలకు కూడా మెయిన్గా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా రైతు కూలీలకు ఇవ్వలేదు. రైతు కూలీలకు మెయిన్గా రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. దానికి ఎంతగానో ఆలోచిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో ఆచితూచి అడిగేస్తూ ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రజలలో పోవాలని కూడా ఫస్ట్ రాగానే ప్రభుత్వం ఏర్పడగానే కూడా మనకు బస్సు ఫ్రీ అనేది పెట్టి కూడా లేని వారు కూడా ఎంతోమంది పని చేసుకుంటున్న ఆడపడుచులకు మెయిన్గా బస్సు ఫ్రీ పెట్టి వాళ్ళకు ఎంతో రుణపడి ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా బస్సు ఫ్రీ అనే పథకం చాలా మంచి పథకం అని కూడా నేను కోరుకుంటున్నాను. బస్సు ఫ్రీ పథకం తర్వాత ప్రతి ఒక్కటి కూడా మహిళలకి అందాలనే ఉద్దేశంతో అన్ని ఇందిరమ్మ స్కీమ్లు పెట్టడం కానీ, ఇందిరమ్మ పథకాలు, ఇందిరమ్మ మహిళల పేరు మీద అన్ని పథకాలు చేయడం అనేది కూడా అప్రిషియేట్. 200 యూనిట్ పథకం కానీ, గృహజ్యోతి పథకము మంచి పథకము. దాని 200 యూనిట్స్ కరెంటు కూడా ప్రతి ఇంటికి అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఏ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరికి మన అందరికీ స్కీమ్ చెందేలాగా మేము మా గవర్నమెంట్ చూస్తున్నది. మరి కూడా ఇంకా ఏ స్కీమ్లు ఉన్నా కూడా ప్రజల వద్ద పాలనే మా కాంగ్రెస్ గవర్నమెంట్, మా కాంగ్రెస్ అనే పాలన ప్రజల వద్ద పాలనే. గత 10 సంవత్సరాల నుంచి ఏనాడైనా ఒక 10 మందిని పిలిపించి ఒక మీటింగ్ పెట్టిన పాపన పోలేదు, ఒక గ్రామ సభ పెట్టిన పాపన పోలేదు. ఏ రోజైనా కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన అనేది కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. ఇందిరమ్మ పాలన కూడా మా కాంగ్రెస్కే పేరు చెందుతుంది. చైర్మన్ గారు ఉన్నారు,
మీరు ఒక అధ్యక్షుడిగా ఈ ఎన్ని విమర్శలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఎట్లా వెళ్తారు? మా ప్రజలకు మా కాంగ్రెస్ పాలనలో ఎలాంటి లోటు రానియకుండా మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని అనుగుణ ఆలోచించి ప్రతి స్కీమ్ కూడా ప్రతి ఒక్కరికి చెందేలాగా ఏర్పాటు చేసి అయితే విలీనమైన గ్రామాలను పట్టించుకుంటున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కాదు మన మేము ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేసాం. ప్రతి ఒక్కరి ప్రతి అధ్యక్షులు కూడా శాంక్షన్ చేసిన వాళ్ళ ఆల్రెడీ వర్క్ కూడా నడుస్తుంది. మా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఇయర్లో మా రేవంత్ రెడ్డి సీఎం సార్ అయిన తర్వాత 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీలు మేము అమలు చేయడం జరిగింది. అది ప్రభుత్వం 1 ఇయర్లోనే సంక్షేమ పథకాలలో 6 4 వేసుకోవడంలో ఫస్ట్ మహిళలకు బస్ ఫ్రీగా స్టార్ట్ కావడం జరిగింది. దాని తర్వాత 200 యూనిట్ కరెంటును కూడా ప్రజలలో తీసుకుపోవడం జరిగింది. అలాగే 500 రూపాయలు గ్యాస్ను కూడా ప్రజలలో తీసుకుపోవడం జరిగింది. దాంతోపాటు రైతు భరోసా, రైతు బీమా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలలో దూసుకుపోతున్న మా గవర్నమెంట్ మీద లేని పోల్ నిలబెట్టడం సరికాదు. ఎందుకంటే వచ్చి గత 10 సంవత్సరాలలో ఏమి చేయని ఈ సంవత్సరంలోనే మేము రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ 26 తారీఖు నాడే మా సీఎం గారు కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ మా గట్కేసర్లోనే 220 మందికి రేషన్ కార్డు కూడా రావాలి. ఫస్ట్ మున్సిపాలిటీ మేమే, లాస్ట్ మున్సిపాలిటీ మేమే. చిరకాలం కూడా మున్సిపల్ చైర్పర్సన్ పేరే ఉంటుంది కానీ ఇంకో చైర్పర్సన్ వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇది గ్రేటర్లో గెలిచింది కాబట్టి ఎప్పటికీ మాజీ చైర్పర్సన్ అనేది జీవితంలో అది మన గట్కేసర్ మున్సిపల్ పరిధిలో ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా ఈ 1 ఇయర్లో మేము ఫ్లైఓవర్ గురించి ఎంతో కష్టపడి రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు దగ్గర తీసుకెళ్ళి కూడా 80% ఇక్కడ మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొక 4-5 నెలల్లో ఆ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ అవుతుంది. అతి త్వరలో కూడా మా శ్రీధర్ బాబుని పిలిపించి సీఎంని పిలిపించి కూడా మేము ఇనాగ్రేషన్ చేసుకొని ఈ ఫ్లైఓవర్ని సక్సెస్ఫుల్ చేస్తామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ జై కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొక 4-5 నెలలు పట్టచ్చు. ఇందిరమ్మ ఇంట్లో కేవలం కాంగ్రెస్ నాయకులకే ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ఒక విమర్శన ఉంది. మీరు కూడా ఎన్నొచ్చారు? వాస్తవానికి టీఆర్ఎస్ ప్రభుత్వాలకే ఎక్కువ వచ్చినాయి, అయినా మేము అంటలేము. కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందేయడం కరెక్ట్ కాదు. నిందేసే ముందు ఫస్ట్ మీ ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళకు కూడా వచ్చిందని మీరు తెలుసుకోవాలని బాధ్యత మీకుంది. మేము పేరు పెట్టి వీళ్ళు ఒకసారి వచ్చింది, దాన్ని చెడగొట్టే బాధ్యత మాది కాదు. మేము అందరికి ఇచ్చే బాధ్యత మాది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అనేది లేదు. వాళ్ళు కావాలని మా ప్రభుత్వం మీద లేనిపోని నిందలు ఇస్తారు కాబట్టి అంతే తప్ప ఇంకా ఏమీ లేదు. ఏదైతే ప్రజాపాలన ఏదైతే ఉందో ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఆలోచన మంచిగా ఉంది. కానీ అధికారులు కానీ నాయకులకు ఉంది కాబట్టి, ఇందిరమ్మ కమిటీకి ఉంది కాబట్టి వాళ్ళ వార్డులను గుర్తించి అక్కడ ఉన్న కౌన్సిలర్ ఎవరైతే ఆ కౌన్సిలర్ ఉన్నారో ఆ కౌన్సిలర్కి రిపోర్ట్ ఇచ్చి ఆయన వార్డుకు చైర్మన్గా ఉంటాడు కాబట్టి పదవి పోయినా ఇప్పుడున్న దాన్ని బట్టి వస్తే ఆ కమిటీలు ఉన్న వాళ్ళే ఇందిరమ్మ కమిటీ ఉన్న వాళ్ళే చైర్మన్ ఉంటారు కాబట్టి ఇదంతా చేసే బాధ్యత మాకు ఉంటుంది. ఇది మా ప్రభుత్వం నెక్స్ట్ కూడా ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి మనం అతి త్వరలోనే మన నియోజకవర్గానికి మేడ్చల్ నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 వస్తాయి. కాబట్టి అలా మన గట్కేసర్ మున్సిపాల్కు 150 నుంచి 200 రావచ్చు, 200 నుంచి 300 రావచ్చు. కాబట్టి అది మనం చేసేదాన్ని బట్టి మా ప్రభుత్వం వజ్రేశాలన్న ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన డిక్లేర్ చేస్తారు. కాబట్టి మనకు ఎక్కువ చాలా మంది ఉంటే మన వజ్రేశాలకు చెప్పి ఇంకో 50-100 మనం తెప్పించుకునే బాధ్యత మనందరికీ ఉంటుంది. కాబట్టి మన సభాముఖంగా అందరం కలిసి మన పార్టీలో ఇలా భేదం లేకుండా ప్రతి ఒక్కరు కష్టపడితే ఎవరికైనా ఏ టైం అయినా ప్రభుత్వం సహకరిస్తుంది, గుర్తిస్తుంది. కాబట్టి మన పదవులు అయిపోయినాయనే ఎవరు అవసరం లేదు, పదవులతో సంబంధం లేదు. నీ కరెక్ట్ సబ్జెక్ట్ ఉంటే, నీకు నాలెడ్జ్ ఉంటే, నీకు పార్టీ గురించి పని చేయాలనుకుంటే నీకు ఎక్కడైనా చేయగలుగుతావు. ఒక కార్యకర్తగా ఏదైనా చేయగలుగుతావు. కాబట్టి అది మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంది. అది పార్టీకి మనం ఎవరికి
ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మన సంక్షేమ పథకాలని మన తెలంగాణలో మన రేవంత్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలని ప్రజలలో తీసుకపోతే